మేధావులు ఉన్నారు, కానీ వాళ్ళెవ్వరికీ లేదు. ఈ రోజు ఐక్యరాజ్య సమితిలో కూడా ఘన వేడుకలు మామూలుగా ఉండదు. అంటే ప్రపంచం తరపునే చేస్తున్నారంటే ఈ ప్రపంచం గుర్తించే ఈయనకి ఒక ప్రక్షాళన పేరు కూడా పెట్టింది. అంటే ఈయన ఒక తెలివైన మేధావులకు మేధావి. అలాంటి ఎంతో మంది ప్రపంచమంతా నమ్మింది ఎవరిని? బ్రిటిష్ వాళ్ళని. బ్రిటిష్ వాళ్ళ నుంచి తెలివైన వాళ్ళు ఎవరూ లేరంటారు. అలాంటిది ప్రపంచం నమ్మితే ఆ బ్రిటిష్ వాళ్ళు నమ్మితే ఆ బ్రిటిష్ వాళ్ళు ఈయన నమ్మారు. ఈ ప్రపంచంలో ఒకే ఒకరు ఉన్నారు అని మన ఇండియా నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే అంబేద్కర్ మాట అంటారండి ఈయన చెప్పిన సూత్రంలోని, ఉదయాన్నే ఊళ్ళో 2 గంటలు మోగుతాయి. అది ఒకటి బడి గంట, ఇంకోటి గుడి గంట. గుడికి వెళ్ళేవాడు ఆ ప్రసాదం అడుక్కుంటూనే పోతాడు, అంటే కొద్ది వెనకబడిపోతాడు. అదే ఈ 2వ గంట బడి గంటకు పోయి ఉండుంటే అలాంటి గుడులు పెట్టి మరిన్నిటికి సేవ చేయగలడు, మరిన్నో గొప్ప విషయాలు చేయగలడు అని ఆ ఒక విషయాన్ని చెప్తారు. అలాగే అంబేద్కర్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఒక రూమ్లో, ఆ రోజుల్లో ఆయన రూమ్లో ఈయన అర్ధరాత్రి 12 అయినా 1 గంట అయినా అలాగా బుక్ చదువుతూనే ఉండేవారట. చదువుతూ ఉంటే ఇందులో ఒక అగ్రకులస్తుడు లేచి, అరే అంబేద్కర్ ఏంటి అర్ధరాత్రి 2 అయిపోతుంది, 2 అయినా కానీ నువ్వు ఎప్పుడు చూసినా పడుకోవడం లేదు, ఎప్పుడు చదువుతూనే ఉంటావు, నీకు నిద్ర రాదా అన్నాడట. మీ అగ్రకులాలన్నీ ఆల్రెడీ మేల్కొని ఉన్నాయి, ఆల్రెడీ ఏం చేసుకోవాలో అవన్నీ చేసుకున్నాయి, కనుక మీరు పడుకుంటే నష్టం లేదు, కానీ మా కులాలన్నీ వీళ్ళు పడుకొని ఉండిపోయారు, వీళ్ళు నేను నిద్ర లేపాలి, లేకపోతే వీళ్ళు నిద్రపోతే తర్వాత సమాజం ఉండకుండా పోతుంది కానీ అంబేద్కర్ ఆయనకి ఒక సూక్తి చెప్పారు. అలాగే అంబేద్కర్ ఒక మాట చెప్తారు, సమాజానికి నువ్వు ఏదైనా సేవ చేయాలనుకుంటే, చాలా మంది అనుకుంటారు ఏమని, ఏదో చేసాం అదే సేవ, ఏదో చిన్నపాటి పన్నే, అలాగని చాలా మంది లెక్కలేస్తూ ఉంటారు. అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, సమాజానికి నువ్వు ఏదైనా సేవ చేయాలనుకుంటే మొట్టమొదట నీ తల్లిదండ్రులను నువ్వు సరిగ్గా చూడు. నువ్వు తల్లిదండ్రులను ఎప్పుడైతే గౌరవించి చూస్తావో అదే నువ్వు సమాజానికి సకలం చేసిన సేవ. ఎందుకంటే వీళ్ళు ఈ బుద్ధి లేనప్పుడు మిగిలిన బుద్ధి ఏమొస్తుంది? అందుకే బుద్ధుడు మాట అంటారు, నలుగురు సహాయం చేసే గుణమే నీలో ఉంటే నువ్వు ఏ గుడికి వెళ్ళని అవసరం లేదు, ఎందుకంటే నువ్వే మంచోడివి. ఆ సహాయం చేసే గుణం నీలో ఉంది కనుక నువ్వు ఇంకే గుడికి వెళ్ళా నీకు దేవుడు ఇంకేం చేస్తాడు, నువ్వు మంచోడు కనుక. అలాగా అయితే అంబేద్కర్ గురించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ అవకాశం ఇచ్చిన మా కుల పెద్దలకి అయితే ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకున్నాను. నిజంగా నాకు అంత ఊహ లేదు, మేము పిల్లలని. అయితే మా కుల పెద్దలుగా ఈ మా నరసింహరావు గారని, బాబాయ్, అలాగే మా నాగరాజాన్ని గారని, తాతారావు గారని, అలాగే ఎక్కడ ఉన్న దేవుడి మేస్టర్ గారు ఇవాళ ప్రజెంట్ అవ్వలేకపోయారు, మరి ఎందుకు కారణం తెలీదు. అయితే వీళ్ళందరూ గొప్ప విషయం ఏంటంటే, ఈ బొమ్మను ఎప్పుడైతే స్థాపించారో ఆ విషయం అయితే మాకు తెలియదు. వాళ్ళు ఈ బొమ్మ స్థాపించడం అనేది చెయ్యకపోయి ఉండుంటే, ఆ రోజుల్లో వీళ్ళు కూడా వెనకబడి ఉండుంటే ఈ రోజుకి ఎంత అవగాహన లేకపోయి ఉండేది. కానీ ఆ రోజు వీళ్ళు చేసిన ఆ గొప్ప కార్యక్రమే ఇది ఇప్పటికీ సాగుతుంది. ఇంకా 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 డెవలప్మెంట్గా సాగాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.